జయంతి వేడుకలను సినారయ్య గారి నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా సినిమా వేదిక ఏదైతే సినిమా వేదిక ప్రఫుల్ రామరెడ్డి గారు, లారా గారు, వైరాగ్ గారు ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన అభివందనలు తెలియజేస్తున్నా. ఇట్లాంటి గొప్ప గొప్ప కవులకు, కళాకారులకు తన వంతు వాళ్ళ భాగస్వామ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పరుస్తూ మరి తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వెనుకబడిన కవులను, కళాకారులను, ప్రొడ్యూసర్లను, హీరోలను, నటులను అందరినీ కూడా ఈ వేదిక మీదకి పరిచయం చేస్తున్నందుకు మరొకసారి సినిమా కళా వేదిక వారికి నేను ప్రత్యేకమైన అభివందన తెలియజేస్తున్నా. మరి సినారయ్య గారి గురించి ఒకటే ఒక మాటలో చెప్తా. కవి గొప్పనా, రవి గొప్పనా? రవి అంటే సూర్యుడు, కవి అంటే కవి. సూర్యుడు ఏదైతే ప్రవేశం చేయలేడు అక్కడ కవి ప్రవేశం చేస్తాడు. దట్ ఈస్ ది కవి. రవి కంటే కవి గొప్పోడు. కాబట్టి అలాంటి కవులలో ఒక గొప్ప కవి సినారయ్య గారి మనం జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాం. నేను కూడా 3-4 ప్రోగ్రాంలు ఆయన సమావేశంలో చేసిన మనసులో అంటే పసిగడతాడు ఆయన. ఎవరి దగ్గర ఏం తత్వం ఉందో ఒక 5 నిమిషాలు గుర్తుపడి చెప్పేస్తాడు. అట్లా నేను కూడా ప్రసంగించినప్పుడు అబ్బో ఇక సర్దార్ పాపని అంటే పాపన దగ్గర నేను మాట్లాడుతున్నాను నన్ను కూడా సినారయ్య గారు. అందుకే ఆయన కార్యక్రమాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన గులేబా కావాలి కథ ఆ పాట ఇంటుంటే రోమాలు లేచిన పడతాయి. ఏందా పాట ఏంటి? నన్ను దోచుకుందు బట్టి అంటే అది ఎన్ని సంవత్సరాల కింద పాడిన పాట ఈరోజే ఇప్పుడే వాడుతుండా. దానికి పాతదనం లేదు, ఎప్పుడూ కొత్తదనమే, ఎప్పుడూ కొత్తదనమే. పాడినా కొద్దిగా కొత్త వినాలనిపిస్తుంది. అలాంటి గొప్ప కవిని ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే నిజంగా ఈ కార్యక్రమం చేసినటువంటి వాళ్ళకే జరుగుతుంది ఇదంతా. ఇంతమందిని వేదిక మీదకి మరి వాళ్ళ యొక్క శిష్యుడు మన అంజన కూడా ఇలాంటి కొత్త కొత్త వాళ్ళు ఇప్పుడు ఎంతో మంది కొత్త కొత్తలను తెలంగాణలో వెనుకబడ్డలను మనం ఈ విధంగా వేదిక మీద చూస్తున్నాం. వేదిక ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు. మీరు అనుకోవద్దు మీరు తక్కువ వాళ్ళు కాదని అనుకోవద్దు. మీరు కూడా గొప్ప వాళ్ళే. ఎలా ఒకటే చెప్తున్నా, వేదిక రహస్యం ఒకటే చెప్తా, మీరు వేదిక నిర్వహించాలి అంతే. మా అల్లుని మహేష్ అని చెప్తున్నా ఇప్పటిదాకా. మనం ఏదైనా ఒక వేదిక నిర్వహిస్తేనే మనకు గౌరవం, సభాధ్యక్షత దొరుకుతాయి. కానీ ఎంతసేపు వాళ్ళు పిలిస్తే అక్కడ పోవడం ఇక్కడ కాకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి గొప్ప గొప్ప సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నా. సినిమా ఎవరెవరికి అన్యాయం జరిగింది. మేము ప్రభాకర్ రెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుక కూడా చేసినాం, స్మరించుకున్నాం ఆయనను కూడా. కాంతారావు అయితే చాలా సంవత్సరాల నుంచి చాలామంది మా జస్వంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. అది చేసి వదలకుండా నిరంతరము మనం ఈ విధంగా ఒక వేదికల మీద కలుస్తుంటే ఎవరెవరు గొప్పతనం ఎక్కడుంది? నేను నటన ఉందా, ఆర్గనైజరా, ప్రొడ్యూసరా, డైరెక్టర్ ఎట్లా గుర్తుపడతారంటే నీ ఇంట్లో నువ్వు కూర్చుంటే నువ్వు గుర్తుపడతారా? ఇలాంటి సభల ద్వారానే పరిచయాలు పెరుగుతాయి. మన సినిమాలు తీయాలి. ఒకటే చెప్తున్నా, చాలా మంది ఏమంటారు అంటే సినిమా ఆంధ్ర వాళ్ళు రూల్ చేస్తున్నారంటే జిస్కా లాఠీ హై ఉస్కా భైస్ హై. మన సినిమాలు తీయకుండా సినిమాలో మన నాయకత్వం ఎట్లా వహిస్తామని నేను అడుగుతున్నా. ప్రస్తుతం మన వాళ్ళ తెలంగాణ వాళ్ళు లాభమైనా నష్టమైనా చిన్నదైనా పెద్దదైనా సినిమా తీసి మన ప్రజలకు పోతుంటే 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 గొప్పలమవుతాం. మరి అమితాబ్ బచ్చన్ ఒక సినిమాతో గొప్పడు అయినాడా, హీరో అయినా? 10 సినిమాల తర్వాత హీరోయిజం వచ్చిన పట్టుకున్నాడు. ఇప్పుడు దాన్ని వదులుతలేదు ఆయన. ప్రపంచంలో గొప్ప ఆర్టిస్ట్ వాళ్ళంటే అమితాబ్ బచ్చన్. రజనీకాంత్ ఒక కండక్టర్ జాబ్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక అవకాశం కలిగింది. ఆయన స్టైల్ ఏంది, ఆయన ఏజ్ ఏంది, ఆయన అనుభవం ఏంది, కాంప్రమైజ్ అవుతుందా? హీరోనే చేస్తాడు తప్ప కాంప్రమైజ్. దట్ ఈజ్ రజనీకాంత్. రజనీకాంత్ స్టైల్ ఏంది, ఇప్పటికి కూడా హీరోనే. చిరంజీవి కూడా ఇప్పటికి కూడా హీరోనే. కాంప్రమైజ్ కావద్దు. కాంప్రమైజ్ అయ్యి నువ్వు దిగినావంటే నీ పని పోయినట్టు లెక్క. చనిపోయేంతవరకు హీరో చేయాలి. దట్ ఈస్ పంజాల జయంత్ గౌడ్ కూడా 2వ సినిమా వస్తుంది హీరోగా, 3వ సినిమా హీరో చేస్తా, 4వ సినిమా ప్రాణం 90 ఏళ్ళు ఉన్నప్పుడు హీరోనే చేస్తా. చెప్తున్నా 90 ఏళ్ళలో కూడా హీరోనే చేస్తా. కాంప్రమైజ్ కాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయంత్ నా స్టైల్. ఇది సర్దార్ పాపన స్టైల్. ఓకే, అందుకే
ఈ సభలో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మీ ఇక్కడ ఉన్నోళ్ళు చాలా తక్కువలు రాలే. ఇక్కడ వీడికి వచ్చిందంటేనే ఒక గొప్పతనం ఉన్నోళ్ళనే ఇన్వైట్ చేస్తారు, ఒక స్పెషాలిటీ ఉన్నోళ్ళనే ఇన్వైట్ చేస్తారు. కాబట్టి మీ కళలకు మీరు పదులు పెట్టండి, ఎవరేం తక్కువ కాదు. కలుపుకోండి, సినిమాలు చేయండి, రిలీజ్ చేయండి. చిన్న సినిమా పెద్ద సినిమా అనకుండా ఏవోడు పెద్ద యాక్టర్ కాదు. పుట్టంగడి ప్రజలు ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆయన పెద్ద యాక్టర్ అవుతారు, ఆయన పెద్ద డైరెక్టర్. మా బల్లె పెన్ మోహనుడు ఇక్కడ పాటలు పాడుతూ ఉంటాడు. అంటే మనం నిరంతరం పాడుతుంటేనే గొప్ప వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ గొప్ప వాళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ మనము పైడి చేరాల్సి బర్త్డే ఉంటుంది కాబట్టి 29 అనుకుంటా బహుశా ఆ రోజు మనం ఇక్కడ అందరం కలుసుకోవాలని చెప్పేసి దానికి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ నేను ఆహ్వానం పంపుతున్నా. మీరు ఖచ్చితంగా ఎన్ని పనులున్నా పైడి చేరాలి బర్త్డేకి రావాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే థ్యాంక్ యూ జైన్ గౌడ్ గారు. అలాగే శ్రీనివాస్ గారు ఉద్యమకారు వేదిక మీదకి రావాల్సింది. అలాగే గత 30 సంవత్సరాలుగా జానపద అభ్యుత సాహిత్యంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ప్రయాణం చేస్తున్నటువంటి క్రాంతి కళా బృందం వెంకటాచారి కూడా వేదిక మీదకి రావాలి. అలాగే సీనియర్ ఆర్టిస్టులు సినిమా రంగంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న మాణిక్ గారిని మాట్లాడుతున్న కొంత. పేరున ఇంతమంది పేర్లు నేను చదవలేకపోతాను. ఒక కార్డు ఉంటే వాటిపై చూసుకుంటూ చదవచ్చు. ఒక పేరు చదివి ఒక పేరు చదవకపోతే అది తప్పు కింద ఉంటుంది. కాబట్టి చివరన కూర్చున్న ప్రేక్షకులు మీ అందరికీ, ఇక్కడ చివరన కూర్చున్న గెస్టుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. తప్పు నుండి క్షమించండి, ఎవరేమో అన్యదా భావించకూడదు. మిత్రులారా, ఫిలిం జాక్ ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. అది చెప్పబోయే ముందు ఒక చిన్న విషయం ఉంది. పైడి జయరాజు మన తెలంగాణలో పుట్టినని చాలామందికి అప్పట్లో తెలియదు. ఒక 15-16 ఏళ్ల క్రితం పైడి జయరాజును వెలికి తీసి ఆయన మన తెలంగాణ వాడు గొప్పవాడని చాటి చెప్పి గొప్ప ప్రోగ్రామ్ సికింద్రాబాద్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అండ్ తెలంగాణ ఆఫీస్ అక్కడ ఉంటే అక్కడ మొదలు పెట్టింది మన పంజాల జైన్ గౌడ్ వాళ్ళ అబ్బాయి జగన్. ఆ తర్వాత మన తెలంగాణ కవి పండితులను, పుంగవులను, నటులను అందరినీ మనం మెల్లిమెల్లిగా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వస్తూ ఈరోజు నారాయణరెడ్డి గారి ప్రోగ్రామ్ ఇలా మన తెలంగాణ జాక్ ఫిలిం జాక్ ఇలా చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఒక విషయం ఏంటంటే కవి ఆయన పర్సనల్గా నేను స్టూడెంట్ విద్యార్థిని 84 నుంచి 86 వరకు ఆంధ్ర పరిషత్తులో ఆయన ఆధ్వర్యంలో పీడీసీ BOL చేశాను. ఆ తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు 1987లో తెలుగు విజ్ఞాన పీఠం అని పబ్లిక్ గార్డెన్లో మొదటి స్టోన్ వేసారు అక్కడ పునాది. అది తర్వాత రాను కాలంలో అది తెలుగు యూనివర్సిటీగా మారింది. విత్ 6 monthsలో అది ఎలా మారిందని కూడా నాకు తెలుసు, ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు. అయితే తెలుగు యూనివర్సిటీకి ఆయనను ద్రోణప్ప గారు ఛాన్సలర్గా ఉంటే అక్కడ నేను BA చదివాను. నేను MAలోకి వచ్చిన తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్గా అక్కడ నియమింపబడ్డారు. అక్కడ నుంచి ఆయన మాకు 1 hour, ½ hour వచ్చి క్లాస్ మామూలుగా చెక్ చేసుకొని చూసుకొని పోయేవాళ్ళు. అలా ఆయనతో నాకు ఏర్పడిన సంబంధము గురు శిష్యుల సంబంధము. ఆ తర్వాత రాను త్యాగరాయ గణసభ, రవీంద్ర భారతి, తెలుగు యూనివర్సిటీ మరియు హరిహర కళాభవన్ ఇలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి, సంస్కృత కార్యక్రమాలు. ప్రతి చోట ఆయన కలుస్తుండేవాడిని. అరే ఒక రోజు అన్నాడు, గురుగారు ఎక్కడ చూసినా మన తిరగడం అంటే గురు శిష్యుల మన బంధం తెగిపోయింది, నువ్వు చివరి వరకు ఇలా తిరుగుతూనే ఉంటావు, నేను చివరి ఊపిరి వరకు ఇట్లా ఉంటూనే ఉంటానని చెప్పారు.
ఆయన ఏ శుభముహూర్తం నా మాట అన్నారు. ఆయన చివరి గడియ కూడా ఆయనతో పొద్దున్న 6 గంటలకు ఆయన ఆ రోజు ఆయనకు దాన కార్యక్రమాలు ఉంటే పొద్దున ఆంధ్ర పరిషత్తులో, ఇప్పుడు తెలంగాణ పరిషత్ అయింది, అప్పుడు కూడా తెలంగాణ పరిషత్. పొద్దున ఉదయం 7 గంటలకు 8 గంటలకు తెచ్చి అక్కడ ఆయనను ప్రజల సౌకర్యార్థం అందరూ చూడడానికి ఆయన శవ పేటికను అక్కడ పెడితే 3 గంటల వరకు అక్కడే ఉండే. ఆ తర్వాత మహాప్రస్థానానికి తీసుకెళ్లారు వాళ్ళ ఫ్యామిలీతో సహా. ఆయన ఉన్న జీపులో లారీలో ఎవ్వరూ ఉండకూడదని సీఎం గారు మొత్తం మానిటర్ చేసుకుంటూ చూసుకుంటూ అందరినీ అందులో ఉన్న వాళ్ళందరినీ దించిపిచ్చేసారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లను కూడా వేరే బండారు రమ్మన్నారు. ఒకే ఒక వ్యక్తిని ఉంచారు అందులో. ఆ వ్యక్తి పేరే మాణిక్. పర్సనల్గా చెప్తే ఉండని వాడు మాణిక్ ఆయన శిష్యుడు అని చెప్పి సీఎం గారు అన్నారు. ఈరోజు కూడా సీఎం గారు తెలుసుకోవచ్చు. నాకు అంతటి భాగ్యాన్ని ప్రసాదించారు ఆ రోజు నా గురువు గారు. అలా పొడుతూ చివరికి ఆయన కాష్టం దానం అవుతుంటే కూడా నా కళ్ళ నుండి ధారలాగా కారుతున్నాయి. కానీ ఎవరు వచ్చి ఓదార్చిన ఆగడం లేదు. ఆయనతో తిరిగిన జ్ఞాపకాలు, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతుంటే స్టేజ్ మీద నేను మాట్లాడుతుంటే ఆయన తొందరగా వెళ్ళిపోయేవాడు. ఆయన అయిపోగానే ఆయన ఉండడు, అక్కడ వెళ్ళిపోతాడు. దంచు ఎన్టీఆర్ జ్ఞాపకం వస్తున్నాడు దంచు అనేవాడు సరదాగా నవ్వుకుంటూ. రాను రాను ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కారు దిగి లోపల రావడం కానీ మళ్ళీ వెళ్ళేటప్పుడు కారు దాకా వెళ్ళడం కానీ ఆయన కష్టమైపోయింది. రమేష్ అని అతనికి సేవకుడు ఉండేవాడు, రాములు అని డ్రైవర్ ఉండేవాడు. వాళ్ళిద్దరి చేత కూడా అయ్యేది కాదు. ఎక్కడ రమ్మన్న భీముడు మాణిక్కు అనిపించేవాడు. రాగానే నువ్వు ఉండు నా ఏంట అని భుజం మీద చేసి నడుచుకుంటూ వచ్చేవాడు. దానికి నిదర్శనం నా మిత్రుడు మళ్ళీ ఎదురుగానే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని చూసి ఆనందపడి తన శిష్యులుగా నవ్వుతూ ఎంతో ఆనందంగా ఉండేవాడు. ఆ చిరునవ్వులో ఒక ఆనందం ముత్యాలు పడుతున్నట్టుగా, వజ్రం మన ముందర ఉన్నట్టుగా మాకు అనిపించేది. ఎక్కడికి వెళ్ళినా కవుగా ఇతను అటెండ్ అయ్యేవాడు, నటుడిగా నేను అటెండ్ అయ్యేవాడిని, గెస్టులుగా. ఆయనతో నడవడము, ఆయన ఎంట ఉండడము మా పూర్వజన్మ సుకృతము, ఆనందము అది. ఇక ఆయనను గుర్తించింది నందమూరి తారక రామారావు గారు 60s గులేబాగవాడి చిత్రం అప్పుడు. అయితే ఈయనను ఒక స్టేజ్ మీద చూసి నా సాహిత్యాన్ని చూసి అన్న నందమూరి తారక రామారావు గారు ముగ్ధులై, ఏం బ్రదర్ మీరు మా సినిమా కూడా పాటలు రాయాలి. ఆయన చెప్పిన మాటలు స్టేజ్ మీద ఎక్కడ చూసినా ఆయనే చెప్పాడు. మాకు ఆయనే చెప్పాడు, బ్రదర్ మీరు రాయాలి అని అంటారు. నేను రాస్తాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు చెప్పారు కాబట్టి నేను రాస్తాను, కానీ నాది ఒక కండిషన్ అని చెప్పాడు. ప్రపంచానికే కండిషన్ పెట్టే మొండి వాడు ఎన్టీ రామారావు. ఆ మొండి వ్యక్తికి మొండిగా కండిషన్ పెట్టే వ్యక్తి మన గురుగారు నారాయణ రెడ్డి గారు. ఏం బ్రదర్ చెప్పండి అని. నాకు ఒక పాట రాశాడు, 2 పాటలు రాశాడు అని నా టైటిల్లో నా పేరు కూడా నాకు ఇష్టం లేదు. సింగిల్ గాడ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి అని రావాలి అన్నాడు. అలాగే బ్రదర్ రండి మీరు రాపిస్తాను, మీరు అన్నట్టుగానే జరుగుతుందన్న. ఒక 3వ రోజుకో 4వ రోజుకో మద్రాసు వెళ్ళారు ఆయన. ప్రపంచమంతా ఆస్వాదించి ఆయనను గొప్పగా పొగిడిందే మనం విన్నాం ఎన్టీ రామారావు గారి. అలాంటిది మద్రాసు రైల్వే స్టేషన్కు తన ఫియట్ కార్ వేసుకొని వెళ్ళి నారాయణ రెడ్డి గారిని రిసీవ్ చేసుకుని ఆస్వాదించి తన కార్ను కూర్చుండబెట్టి ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మొండివాడికి మొండివాడు నారాయణ రెడ్డి అన్నంత. అంటే ఇలా ఎన్టీ రామారావు తక్కువ చేయడం కాదు, మహానుభావుడు, భగవత్ స్వరూపుడు, యువ పురుషుడు, మహాపురుషుడు అయిన అలాంటి వ్యక్తికి ఇలాంటి వ్యక్తి దొరకడం ఒక అదృష్టంగా ఉంది. రాను రాను ఆయన సినిమాల్లో పాట లేనిది, ఈయన పాట లేనిది ఆయన సినిమాని తీసేవాడు కాదు. చాణిక్య చంద్ర ఋతువాలు, చిరునవ్వుల తొలకరిలో, దానవీర సూరకర్రలో చిత్రం, బళాదేవి చిత్రం, నిండు సంసారంలో, ఎవరికి తల వంచకు, ఎవరిని యాచించకు, ఆయన కథానాయకుళ్ళు, ఇలా ప్రతి దాంట్లో ఆయన పాటలో ఒక ఇన్స్పిరేషన్. ఎన్టీ రామారావు ఫ్యూచర్లో ఒక గొప్ప నాయకుడు అవుతాడా అన్న విధంగా తెలుసుకుని ఈయన పాటలు రాసినట్టే ఆయన రాసినట్టుగానే ఈయన మహానాయకుడుగా రాజకీయాల్లో ఎదిగాడు. అలాంటి మహానటుడిని గుర్తించి మహాకవిని వచ్చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. కవి సముద్రుడు, సరస్వతి పుత్రుడు మన గురువు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మారుమూల కుగ్రామమైన సిరిసిల్లాలోని హనుమాజీపేటలో పుట్టి
విశ్వకవిగా పేరు ప్రఖ్యాతలు గాంచి సౌత్ ఇండియాలో మొదటగా జ్ఞానపీఠ అవార్డు తీసుకున్న వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి. అంతకుముందు 50,000, ₹1,00,000, ₹1,50,000 ఇచ్చేవారండి జ్ఞానపీఠ ఉన్నవాడు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా తీసుకుంటే. ఎప్పుడైతే నారాయణ రెడ్డి గారికి ఇస్తారో వాళ్ళు సిట్టింగ్ కూర్చున్నారంట జ్యూరీ కమిటీ. ఈయన గొప్ప కవి, ఈ ₹1,50,000 ఇట్లా ఇస్తే మనం అవమానపరిచినట్టేదని ఇమీడియట్ గా ₹10 లక్షలు పెంచి ₹10 లక్షల చెక్కు ఈయనకి ఇచ్చారట. అది ఆ ₹10 లక్షల చెక్కును ఆంధ్ర పరిషత్తు అభివృద్ధి కోసం ఆయన తెచ్చి అక్కడ వేసాడు. అంత గొప్ప గుణం. ఆంధ్ర పరిషత్తును గవర్నమెంట్ తీసుకున్నామని ఒక గవర్నమెంట్ ల్యాండ్ని వీళ్ళు లీజు తీసుకున్నారు. ఆ లీజ్ టైం అయిపోయింది. ఆ తీసుకోవడానికి వస్తే ఈయన రాజ్యసభ ఫండ్ల నుండి ₹1 కోటి కట్టి ఆ ల్యాండ్ ఆంధ్ర పరిషత్తు, ఇప్పుడు తెలంగాణ పరిషత్తు పేరు పైన కొన్నాడు. అది ప్రపంచంలో ఎప్పుడు మనం ఆ తెలంగాణ పరిషత్తుకు పోతే ప్రతి ఒక్కరి మాట చెప్పి ఈ రోజు నారాయణ రెడ్డి గారి పుణ్యమాని మనకి ఇది దక్కింది. ఆయనకు ఎన్ని జన్మలు ఎత్తినా ఈ పరిషత్తులోని వాళ్ళు ఎవరు రుణం తీర్చుకోలేరు. కవులైనా, పండితులైన, నటులైన, సంస్కృత సంస్థలైనా అని అక్కడ చెప్తూ ఉంటే ఆ మాట విని నాలాంటి శిష్యులు, మల్లిక్ లాంటి శిష్యులు ఎంతో మంది ఆనందపడుతూ ఉంటాము. ఆయన మరణం లేని మహామనిషి. ఆయన మరణం లేదు, నిత్య స్మరణీయుడు. రోజు ఏదో ఒక విధంగా ఆయన తలుచుకుంటూనే ఉంటాం. ఆయనకు మరణం ఎక్కడున్నది? ఆయన భౌతికంగా లేకపోయినా మనసులో ఆయన దేవుడుగా మనం అందరం ఆయనను కొలుస్తూ ఉంటాం. అలాంటి మహానటుడు ఈరోజు 94వ జయంతి. ఇంకొక విషయం, భార్యను ఆయన ప్రేమించినంతగా వేరే వాళ్ళు కూడా ప్రేమించవచ్చు, కానీ ఆయన ఎప్పుడూ తలుచుకుంటుంటాడు ప్రతి మీటింగ్లో, ప్రతి వంశీ రామరాజు గారిని కానీ, మళ్ళీ రసమయ్యి రాము గారిని కానీ పిలిచి, రసమయ్యి రాము గారిని ఎక్కువగా ప్రతి సంవత్సరం నేను ఉన్నా లేకున్నా సుశీలా నారాయణ రెడ్డి గారి అవార్డు ఒక లేడీ కవయిత్రికి ఇవ్వాలి, మీరు నేను ఉన్న రోజు నేను ఇస్తూ ఉంటాను, తర్వాత మీరు ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి సంవత్సరం. మొన్న రవీంద్రనాథ్ రసమయ్యి రాము గారు సుశీలా నారాయణ రెడ్డి గారి పేరు మీద ఒక ఆడపడుచుకు అవార్డు ఇచ్చారు. పైసలు కూడా అవార్డుతో సహా పైసలు కూడా 50,000, ₹1,00,000 ఇచ్చారు. అలా ప్రతి చోట ప్రతిసారి భార్య గుర్తుండే పెట్టుకుని తన పూజలు, తన సత్కారాలు, తన పుట్టినరోజులు, జయంతిలు, వర్ధంతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ భార్యను కూడా మర్చిపోవద్దు, తనతో సహా కొలవాలన్న విధంగా ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా చెప్పిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పెద్ద కూతురు, పెద్దల్లుడు, గీతా కూతురు అందరూ వస్తారు. ఆయన మరణం లేకుండా ఉండడానికి ఇంకోటి కూడా ఆలోచించారు. తన మనవరాలిని ఇంగ్లీష్ పోయిటరీ ఉన్న పాపను తెలుగు దాంట్లో తీసుకొచ్చి శిక్షణ ఇచ్చి ప్రతి స్టేజ్ మీద ఆ పాప చేత తెలుగు కావ్యాలు, తెలుగు కవితలు రాపించేవాడు, పండించేవాడు. మొన్ననే ఆ అమ్మాయి అమెరికా వెళ్ళింది, మళ్ళీ ఎప్పుడు తెలియదు. వచ్చిన తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి పెడతాను మన అందరి ముందర అక్కడ రవీంద్ర భారతిలో చెప్పింది. కాబట్టి తన మూలాలు ఎప్పటికీ చెడిపోకుండా జ్ఞాపకంగా ఉండాలని ఇచ్చాడు. ఆయన ఆంధ్ర తెలంగాణ అని ఆయన అనలేదు. ఎందుకంటే సినిమా పాటలు రాశాను, ఆంధ్ర వాళ్ళతో కలిసి తిరిగాను. ఈరోజు నేను తెలంగాణకే మాట్లాడితే వాళ్ళకు మోసం చేసిన వాడిని అవుతాను. నీ గురువు నీకు మోసం చేసిన వాడిగా ఉండడం బెటరా, మర్యాదగా మంచిగా ఉండడం బెటరా అంటే నమస్కారం పెట్టుకుని మీ ఇష్టం ఇలా ఉంటే అలా చేయని చెప్పాడు. ఇది కేసీఆర్ వరకు కూడా ఈ విషయం తెలుసు. అయితే ఆయన మాత్రం తెలంగాణ ఎప్పుడు వ్యతిరేకి కాదు. కష్టాల నుండి నష్టాల నుండి వచ్చాము, దీనికి అన్ని విధాలుగా కొలవబడి గొప్పగా ఉన్న వ్యక్తి కవి దాశరథి అని మాత్రం అందరి ముందర చెప్పేవాడు. దాశరథి గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి తెలంగాణను హిందీ, ఉర్దూ పాటలు మిక్స్ చేసి ఎన్నో ఖుషిగా నవ్వుతారని పాటలు దాశరథి గారు రాశారు. అలాంటి గొప్ప వ్యక్తి. ఆయనకే అర్హులు. ఆయననే నిజమైన తెలంగాణలో తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల్లో ఒకడు. నేను ఉద్యమకారుడు కాను, కవిని, భాషా ప్రావీణ్యతను పెంపొందించే ఒక కవి చక్రవర్తిని. శిష్యులు నాకు ఎక్కువ మంది ఉండవచ్చు, కానీ వారి మార్గాలు వారు వెళ్ళవచ్చు, ఉద్యమాలకు వెళ్ళవచ్చు, దేనికైనా వెళ్ళవచ్చు. నేను ఎవరిని ఆపను. నాది నేను, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆయన చెప్పేవాళ్ళు. అందరినీ పొగిడేవాడు. ఎన్టీ రామారావు అంటే ఆయన పంచ ప్రాణాలు, ఆయనకు ఎన్టీ రామారావు అంటే పంచ ప్రాణాలు, వాళ్ళు ఇద్దరు అంటే నాకు పంచ ప్రాణాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మల్లికన్న. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సీనియర్ జర్నలిస్టు, అలాగే నడిచే గ్రంథాలయం మా పాషా యాదగిరి అన్న వేదిక మీద రావాలి. ప్లీజ్ అన్న రండి ప్లీజ్.
ప్లీజ్ తెలంగాణ సినిమా మాట్లాడాల్సింది మళ్ళీ వెళ్ళిపోయింది. మిత్రులారా, శ్రీరాముని తలుచుకోవాలి. ఎందుకు తలుచుకోవాలంటే సరే ఆయన తెలంగాణ ఉద్యమం కూడా లేదా వేరే విషయం, కానీ పత్రికల వాళ్ళు కూడా కవులు కూడా ఆంధ్రాలో పేదోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా సందేశం పోవాలి కదా. పోవాలంటే పీసీ మహల్లోబిస్ ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఆయన ఏం చెప్పిందంటే, ప్రశాంత్ చంద్ర మహల్లోబిస్ ప్లానింగ్ అంతా ఆయనే చేసింది. ఆయన ఏం చెప్పిందంటే డేటా ఇస్ బ్యాక్ బోన్ ఫర్ ప్లానింగ్, సంఖ్యలు గణాంకాలు ఉన్నాయి. ఆయన చెప్పింది ఏంటంటే సక్సెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే సినిమా రంగం కావచ్చు, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, టీవీలు కావచ్చు, రేడియోలు కావచ్చు, పత్రికలు కావచ్చు, ఇవన్నీ విజయం సాధించాలంటే సక్సెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటేటివ్ లింగ్విస్టిక్స్. ఒక భాషను ఎంతమంది మాట్లాడతారు దాన్ని బట్టి ఆ సినిమా విజయవంతం అవుతుంది. తెలుగు సినిమా తీస్తే ఆంధ్ర తెలంగాణ నడవాలి కదా, వాళ్ళకంటే బుద్ధి లేకుండా తెలంగాణ తిప్పుకుంటూ తీసి వచ్చింది. అన్నీ తిప్పుకుంటూ రాసి రాదు. పరచూరు అంటాడు, నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అన్నాడు. మరి దాదాగిరి చూపించాలి కదా వాళ్ళ మీద. నమ్మకాలు చెప్పు తీసుకొని 32 పని రాలగొట్టాలి కదా. పెండలద్ది ఆ చైలు చెప్పులు కూడా పెండలద్ది అంటే 32 పని రాలగొట్టాలి. వాడికి పైననేమో ఎర్ర చొక్క, లోపలేమో పసుపు రంగు పని. వాళ్ళు మళ్ళీ మేము కమ్యూనిస్టులు అని చెప్తారు. ఇది గట్టిగా ఉన్నది అనుకుందాం. తెలంగాణ నారాయణ రెడ్డి ఉన్నప్పుడు ఈ అవలగాలకు అవల అంటే గుడ్లగూబ శిష్యులు, గుడ్లగూబ పగటి వెళ్తురు కనిపించింది కదా. ఉల్లు అంటే గుడ్లగూబ, దివాందాలు పగటిపూట చూడలేదు. వాడు ఉత్తరాంధ్రం తిడతాడు, రాయలసీమ తిడతాడు, తెలంగాణ తిడతాడు. సినారెడ్డిని మెచ్చుకుంటారు. వాడు సినారెడ్డి కూడా మెచ్చుకోడు. ఆయన ఏమనలే, వాళ్ళు మెచ్చుకోరు. వాళ్ళు అన్నిటిని తిడతారు. ఐడి జయరాజు బొమ్మ పెట్టారు అంటే చెప్పాలి. ఇక్కడ ఆ దేశాలు బావిల కప్పలాలు, ఆంధ్రుడు బావిల కప్పలు. ఆడు ఎక్కడికి పోతే ఆ సినిమా ప్రొడ్యూసర్ ఆడు ఎక్కడికి పోతే అక్కడ ఆ బావి రేటు తీసుకుపోతాడు. ఐడి జయరాజు మొట్టమొదటి పాలిక అవార్డు వచ్చింది కదా, తెలంగాణ అయినా కదా, కరీంనగర్ అయినా కదా. మరి ఎందుకు పెట్టరు? ఆయన ఎన్ని సినిమాలు నటించిండు, మరాఠీ సినిమాలు, హిందీ సినిమాలు. ఏం తెలుసు అవలగాలు, ఈ బేకు వాళ్ళకి ఏమి తెలియదు. ఐడి జయరాజు పెట్టారు, నారాయణ రెడ్డి ఏం పెడతారు అని అడుగుదాం. నారాయణ రెడ్డి పెడతారా? పెట్టరే పెట్టరు. నారాయణ రెడ్డి ఎంత గొప్పడంటే హనుమాజ్పేట పాటలు రాసింది పోషమ్మ ఆమె పేరు. ఆమె చూసి ఇంత అందంగా చెప్పేటోళ్ళు ఎవరున్నారు? నాట్లేసేటోళ్ళు, కలుపు తీసేటోళ్ళు, వాళ్ళు ఎంత అద్భుతంగా చెప్తారు. అది ఆయన కూడా చెప్పిండు, చిన్నేశ్వరు కూడా చెప్పిండు. వాళ్ళ భాష మనం వాళ్ళ దగ్గరనే తెలుగు నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర నుడికారాలు నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర సామెతలు నేర్చుకోవాలి. అవి సజీవంగా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంగ్లీష్ చదువుకొని, సంస్కృతం చదువుకొని, హిందీ చదువుకొని, ఆఖరి చదువుకుంటే కూడా మన ఆత్మ పోయింది, మన భాష పోయింది, సంస్కృతం పోయింది. వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా సామెతలు. ఆయన రాసిన అవన్నీ రాసిన పాటలు, పుస్తకాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పాడు. చిన్నేశ్వరుడు అదే చెప్పిండు. పామర్ల భాషను విశ్లేషించి మేము పండితులమైనా అన్నాడు. చదువురాడల భాషనే కదా, చదువుకున్నాడు పుట్టించలే భాషను, చదువురాడనే పుట్టించింది. చదువుకున్నంత దొంగలే కదా, చదువురాడని నిజాయితీ పరులు. ఆదివాసులు, చెంచులు, గోడులు, కోయిలు, దళితులు, మాలలు, మాదిగలు వాళ్ళు నిజాయితీ పరులు. చదువుకున్న వాళ్ళంతా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, పోరుచర్యలు, గీర్చర్యలు దొంగలే కదా. అందుకని తప్పనరు కదా ఆచార్యులు, ఇప్పుడు తప్పనరా అనలే. అందుకనే నారాయణ రెడ్డి అదే చెప్పిండు, వాళ్ళ దగ్గర భాష నేర్చుకోవాలన్నాడు. ఇంకొక మాట, ఆయనకు కళాకారులు అంటే చాలా ఇష్టం ఉండేది. అందరికంటే ఎక్కువ ఒగ్గు కళాకారులు ఇష్టం. ఆయన చుక్క సత్య పేరున్నారు కదా, చుక్క సత్యని ఎంట పెట్టుకొని పోయేది అన్ని చోట్ల. ఎన్టీఆర్కి పరిచయం చేసింది మీటింగ్లలో అన్ని చోట్ల. ఆయన లేకపోతే, నువ్వు లేకపోతే నేను మీటింగ్ పోనంటాడు. ఆయన ఉస్మా తెలుగు యూనివర్సిటీ ఆయన ప్రొఫెసర్ కూడా చేసింది. చదువులేదు ఆయన, చేసిండు. అయితే ఆయన బాధపడ్డాడు, తక్కువ జీతం వస్తుంది ఆయన, చదువు లేదని. చదువును పెట్టేస్తారు కదా, ప్రొఫెసర్ అయితే హోదా, కానీ ఉద్యోగం కాదు, యూజీ స్కేల్ ప్రకారం రాదు. ఇదే బాధపడ్డాడు ఆయన. సినారి కూడా బాధపడ్డాడు, నేను అనుకోలేదు ప్రొఫెసర్ అంటే బాగా జీతం వస్తుంది అనుకున్నా అన్నాడు. అయితే ఆయన ఏం చెప్తుండంటే తనని చూపించుకుంటా, ఈడు చదువుకున్న పండితులు చుక్క సత్యం చూపించి వీరు, ఆయన వీరు అంటుండే, తననేమో ఈడు అంటుండే. వీరు చదువురాని మహాపండితులు అంటుండే. ఆయన చుక్క సత్యం అద్భుతంగా చెప్పేది కదా చుక్క సత్యం. ఎన్టీఆర్ కూడా ఫ్యాన్ అయిపోయాడు ఆఖరి చుక్క సత్యం. ఏ చెప్పినా అట్లా ఉంటుండే. ఉప్పు కథలు, బుర్ర కథలు, వాళ్ళని ఎంత ఆదరించింది ఆయన.
భాష అక్కడి నుంచి నేర్చుకోవాలన్నాడు. నిజాయితీ కూడా అక్కడి నుంచి. చదువు ఒకటే కాదు, చదువుకుంటే ఆయన చెప్పేది ఏంటంటే చదువుకున్నాడు ఎండ్స్ అప్ యాజ్ ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్. చిలకలకే ఇంగ్లీష్ మాట్లాడతారు. తెలుగు ఎక్కడ ఉంటుంది? ప్రపంచం చూసేటోడికి తెలివి ఉంటుంది. చుట్టూ తిరిగి వచ్చినకి నల్ల గొంగడి వేసుకొని నల్ల మేకలు తీసుకొని నల్ల దుమ్మల చుట్టూ తిరిగితే వాడికి చెట్టు సంగతి, పుట్ట సంగతి, గుట్ట సంగతి, పాము సంగతి, తేలు సంగతి, గడ్డి సంగతి, మేక ఏది తింటుంది, ఏది తినదు, నీళ్ళు ఎక్కడ ఉంటాయి, గడ్డి ఎక్కడ ఉంటుంది, పులి సంగతి, తొడలి సంగతి, అవన్నీ తెలుస్తుంది. చదువుకోవడానికి ఏం తెలుస్తుంది? వాడు ఎప్పుడు చూసిండు? ఐఏఎస్ వాడికి ఏం తెలుసు? ఇట్లా మాట్లాడుతుంది సినారి. రెగ్యులర్గా మన తెలుగు యూనివర్సిటీ పోయి వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు పోయి చాలా ఆయన వ్యతిరేకంగా కూడా రాసిన కొన్ని. వాడు రామ్మోహన్ నాయుడు అని ఉండే వాడి నిర్ణయాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు పెత్తనం ఎక్కువైతే అది రాస్తే బాగా రాష్ట్రం వ్యతిరేకంగా రాసినా కూడా బాగానే రాష్ట్రం ఈనాడులో వస్తే చంద్రయింట్లో చంద్రనింది అంజయింట్లో ఆవులు కాస్తున్నారు అంటే బాగా భలే సామెత రాష్ట్రం అన్నాడు. బాధపల్లి ఆయన రాయి, డోంట్ స్పేర్ మీ, నువ్వు నన్ను కూడా రాయి, ఉతుకు పారేసి, నువ్వు నిజాలు చెప్పాలి అని చెప్తుండే. అట్లా నారాయణ రెడ్డి నిజాయితీగా ఉన్నాడు, ప్రజల తరఫున ఉన్నాడు. ఆయన తెలవాలంటే సినిమా ఆంధ్రలో ఇప్పుడు ఉద్యమాలు లేడు ఆయన. నిజమే, ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు ఉద్యమాలు లేడు, ఆయన సాహిత్యంలోనే ఉన్నాడు. అయితే దాశరథి మాత్రం ఉద్యమాలు ఉన్నాడు. నిజాం వ్యతిరేకంగా పోరాటాలు చేసిండు, జైల్లో పడ్డాడు, గోడల మీద తన రక్తంతో రాసిండు. రంగాచార్య కావచ్చు, కృష్ణమాచార్య కావచ్చు. ఒక విషయం చెప్తా, నారాయణ రెడ్డి ఒక మీటింగ్ పోయాడు, అక్కడ దాశరథి ఉన్నాడు, వెంకటరావు ముఖ్యమంత్రి. నాకు చెప్పిండు, నాకు తెలియదు ఆయన గొప్ప ఏముందని నేను అన్నాను. నారాయణ రెడ్డి గారు ఏముందండి ఆ కవితలు అంటే ఆయన చెప్పిండు. ఆయన రాసిన అగ్రిమెంట్ మంజీరా నీళ్ళ పంపకం గురించి తెలంగాణ మహారాష్ట్ర మధ్య, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్య అగ్రిమెంట్. ఆ మీటింగ్లో ఈ ఆస్థాన కవిగా పాల్గొని గోదావరి పుట్టినిల్లు మహారాష్ట్రము, గోదావరి మెట్టినిల్లు ఆంధ్ర రాష్ట్రం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శంకర్రావు, ఎస్బి చవాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శంకర్రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెంగళరావు అన్నాడు. ఏముంది సార్ దీంట్లో అని నేను నారాయణ రెడ్డి అన్నా. అంటే వాళ్ళకి అర్థం కాలేదు బేకూఫ్లకు, వాళ్ళు మెచ్చుకోలేదు. ఆయన ఉన్నది చెప్పిండు, వాళ్ళు దాన్ని సప్పట్లు కొట్టిండ్రు, అని బేకూఫ్లను చేసిండు నా సినారి. అట్లా విశ్లేషించగలిగే శక్తి అంటే దాశరథిని మెచ్చుకున్నాడు. ఎంత అద్భుతంగా చెప్పిండు, ఆస్థానం కాదు కాబట్టి చెప్పిండు, కానీ మెచ్చుకోలేదు కదా వాళ్ళు, నిజమే మెచ్చుకోలేదు. అంటే అట్లా విశ్లేషించే శక్తి కూడా నారాయణ రెడ్డి దాశరథిని ఎట్లా విశ్లేషిస్తుంది, అందరూ విశ్లేషిస్తుంది. ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడుతుంది. మేము అన్నాం ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతారు సార్, మరి దూడలు ఇస్తే ఏం లెక్క పెడతారన్న. అంటే ఏమయ్యా నువ్వు కూడా నా భాష నేర్చుకున్నావు, మాటతో పండిత్ ఆయన చెప్తుంటే మీరు పండితులు సార్. పన్ అంటే శ్లేషార్థాలు సృష్టించడం, మాటను తిప్పి శ్లేషార్థాలు సృష్టించడం. దాన్ని పన్ అంటారు, పిఎన్ పన్. పన్ రాస్తే పండిత్ అవుతాడు, లేదా పంతులు అవుతాడు. అంటే ఓ నా భాష నువ్వు నేర్చుకున్నావా అన్నాడు, ఇంగ్లీషే చెప్తున్నావు అని. ఆయన చక్కగా మేధావి, ఆయన ప్రజల కోసమే ఉన్నాడు. ఆయన మంచి కూడా చాలా చేసిండు, అవన్నీ చెప్పడానికి లేదు. అయితే ఆయన ఒకటి చెప్పేది, ఆంధ్ర వాళ్ళతో చెప్పేది, మీరు తెలంగాణలోనే ఉర్దూ ఉంటుందని చెప్తున్నారు. జంజాల పాపయ్య శాస్త్రులు తెలంగాణ భాష అంటే తౌరక్యాంధ్ర అంటే టర్కిష్ తెలుగు అన్నారు. వాళ్ళ అవలగాల వాళ్ళకి తెలియదు, రాయకపోవాలి కానీ చెప్పిండు. వాళ్ళ దగ్గరనే ఎక్కువ ఉర్దూ ఉన్నది, వాళ్ళ తెలియదు ఉర్దూ అని. కుర్చీ ఉర్దూ, చెప్పలు ఉర్దూ, కలం ఉర్దూ, కలం అంటే బలపం ఒరిజినల్గా, పట్టి ఉర్దూ, జుల్ఫాలు, జుల్ఫీ, రేష్మి జుల్ఫీ, పట్టు లాంటి వెంట్రుకలు, తల వెంట్రుకలు, జుల్ఫాలు. సర్కార్ జిల్లాలో అసలు తెలుగు మాట్లాడుతుంటారు, సర్కార్ ఉర్దూ, జిల్లా ఉర్దూ, అసలు ఉర్దూ అని తెలియదు. జోరుగా హుషారుగా షికారు కదా అంటే జోరు ఉర్దూ, హుషారు ఉర్దూ, షికారు ఉర్దూ. మద్దతు వాపసు మద్దతు ఉర్దూ, వాపసు ఉర్దూ. తాజా ఖబర్ అంటే తాజా ఉర్దూ, ఖబర్ ఉర్దూ. వారి ఖబరే లేదు ఉర్దూ అనే సంగతి అన్నాడు. వాళ్ళు ఆయన అట్లా విశ్లేషించి చెప్తుండే ఉర్దూ బాగా తెలుసు. ఈ అవలగాలకి ఏం తెలుసు, మాదే తెలుగు, మాదే స్వచ్ఛమైంది అనుకుంటారు. అందుకని మనం ఏం చేయాలంటే తెలంగాణ వాళ్ళము ఈ చాంబర్ ఆక్రమణ మనది కదా, ఇది మన భూమి, మన సర్వకాల భూమి. నువ్వెవరు నాయకులు ఉండడానికి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా, వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేదా? మా తెలుగు సినిమాలు ఎవడు వాడు బ్రోకర్ కాలేదు, తెలంగాణ వాడు ఎవడు ఉంటాడు బ్రోకర్ కాడే, వాళ్ళు మూతినాకటోడే వాడు, వాడి ముందు అనాలి ఎవడన్నా బ్రోకర్ కాదు అక్కడ ఉంటే, తప్పుడు చేయకుండా ఉంటే. అడుగు చేస్తున్నారు ఎవరైనా తెలుగు సినిమాలు వస్తాయా, రిలీజ్ అవుతాయా? ఒక్క దేశభక్తి సినిమా ఉందా తెలుగులో? అంత బూత్ సినిమాలే కదా. నేను మరాఠీలో చూపిస్తా, కన్నడలో చూపిస్తా, బెంగాల్లో చూపిస్తా, ఎంత దేశభక్తి సినిమాలు, సామాజిక చింతన, దేశభక్తుల సినిమాలు ఉంటాయి. తెలుగులో అన్నీ బూత్ సినిమాలే కదా. మరి ఎందుకు బాయ్కాట్ చేయమని చెప్పాలి? ఈ బూత్ సినిమాని బాయ్కాట్ చేద్దాం, మన సామాజిక అంశాలు ఉండేవి. 1000 గోడలు మరి తెలుసా మీకు ఎవరికన్నా? నిర్మల్లో 1000 మంది గోడలు తీశారు రామ్జీ గోండ్ నాయకత్వంలో 1860లో. రామ్జీ గోండ్ తెలుసా ఈ దొంగలకు? రేపు బాయిల కప్పలు కదా వీళ్ళు, వీళ్ళకేం తెలుసు? గుడ్లగుబ గారు గెలవని ఎప్పుడైనా తీసిరా? తురేబాజ్ ఖాన్ గురించి తీసిరా? తెలుసా? తురేబాజ్ ఖాన్ తురుమ్ ఖాన్ అంటారు కదా. తురేబాజ్ అంటే ఫెదర్ ఇన్ ది క్యాప్, కిరీటంలో షికిపించ మౌలి అంటారు.
తురబాస్ ఖాన్ ఎంతమంది 1857 ఎట్లా చెప్పేశారు? అలా గురువు మౌలూద్దీన్ తీసుకుపోయి రాసాయిల్ అండమాన్స్లో బంధించారు. చీదాకారం ఎవరు తెలుసా? వీళ్ళకు నిర్మల్ తెలుసా? కుమరం భీం తెలుసా? మళ్ళీ మనమే తీయాలి, అది తీయరు కదా. అందుకని మనం ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే వాడిని తీసేది కాదు, ఇప్పుడు వీటిని పెట్టుకున్నాం, వెళ్ళిపోయాం. నారాయణ రెడ్డి గారిని స్మరించుకున్నాం, మంచిదే. కానీ ఉర్దూలో ఏం చెప్తారంటే నిషిస్తాన్, గుఫ్తాన్, బర్ఖాస్తాన్, కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాం. ఫాలో అయ్యేది ఇక్కడ నుంచి మనం తీర్మానం చేసుకోవాలి. నేను ఇంకో మీటింగ్ ఉంది ఏంటంటే మళ్ళీ తెలుగు సినిమాను బూత్ సినిమాల నుంచి విముక్తి చేస్తాం, పెట్టుబడి నుంచి విముక్తి చేస్తాం, ఈ మునాపల్లి నుంచి విముక్తి చేస్తాం, ఏకాధిపత్యం నుంచి విముక్తి చేస్తాం. తెలంగాణ దొంగలు ఉంటే ముందు వాడిని చెప్తూ కొడతాం, వాళ్ళకి సద్దులు మోసే దొంగలు, వాళ్ళేమో దొంగలు. తెలంగాణ ఉంటే దొంగలకు సద్దులు మోసే లంగలు, దొంగలకు సద్దులు మోసే లంగలు ముందు సృష్టించాలి. ఈ విముక్తి చేస్తాము, ప్రజల సినిమాలు తీస్తాం, పెట్టుబడి నుంచి విముక్తి చేస్తాం. ఆఖరికి ఏం లేదు, ఓటీటీలో తీసుకోవచ్చు, తక్కువ డబ్బులో తీసుకోవచ్చు. ఏం పెద్ద డబ్బులు అయితే క్రౌడ్ ఫండింగ్ చేద్దాం, ఇక్కడ నుంచి తీర్మానం చేసుకొని పోదాం, క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీద్దాం. సర్వాయి పాపన్న సినిమా తీసేది. సర్వాయి పాపన్న గురించి తెలుసా? ఈ దొంగల సర్వాయి పాపన్న ఆయన గురించి, ఆయన మొఘల్స్ మీద యుద్ధం చేసి గెలిస్తే మొఘల్ రైటర్ కాఫీ ఖాన్ రాసిన చాలా గొప్ప యోధులను రాసింది సర్వాయి పాపన్న. ఆ తర్వాత బార్బరా లండన్ నుంచి వచ్చి పరిచయం చేసింది సర్వాయి పాపన్న పుస్తకం రాసింది. ఆ తర్వాత రిచర్డ్ బెట్కాఫ్ వచ్చింది, రాబర్ట్ ఈటన్ వచ్చింది. ముగ్గురు ఇంగ్లాండ్ నుంచి వచ్చి పరిశోధన చేసి రాసింది సర్వాయి పాపన్న మీద. మరి జయంత్ గౌడ్ ఎందుకు తీయాలి? వాళ్ళు ఎందుకు తీయద్దు? తీశారు ఎప్పుడైనా? తీయరు. వాళ్ళకి తెలుసా సర్వాయి పాపన్న కూడా? బావిలో కప్పలు కదా, బేకూఫ్ గారు, వానికి బుర్రలేదు కదా, వానికి బూత్ సినిమాలు ఇస్తాడు. అందుకని వాడి భాష నిషేధించాలి. రండి అనే మాట కూడా నిషేధించాలి. మనకి ఎందుకు ఆ భాష? రండి అంటే బూత్ మాట కదా, సంస్కృతం అది. అది తెలియదు, చదువేముంది దానికి. రెండాపుతులు అంటే ఏంటంటే పచ్చి బూత్ కదా, సంస్కృత పదం అది. అది అందుకని వాళ్ళ భాష మాట్లాడదు. అయ్యా వెంకటేశ్వర రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు అల్లుడు వెంకటేశ్వర రెడ్డి, సోల్పేట వెంకటేశ్వర రెడ్డి. అందుకని మనం నారాయణ రెడ్డి గారిని స్మరించుకుంటే చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. నారాయణ రెడ్డి గారి స్ఫూర్తి మనకు ఆదర్శంగా ఉండాలి. ఇక్కడ నుంచి తెలంగాణ భాష, దాని కుతుబ్ మినార్ మీద నిలబెట్టాలి, ఢిల్లీలో పట్టం కట్టాలి, దానికి కిరీటం పెట్టాలి, బంగారు కిరీటం పెట్టాలి. నా ఒక్కటి చివరి మాట ఏంటంటే మనం ఆయన ఎందుకు తెలుసుకోవాలంటే, ఆయన స్ఫూర్తి ఎందుకు కావాలంటే, గుజరాత్లో ఒక పద్యం ఉంది. దాని అర్థం ఏంటంటే మన శరీరాన్ని శుద్ధి చేయడానికి నీళ్ళు ఉన్నాయి, పిండి ఉంది. అప్పుడు పిండే కదా, సబ్బు లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేవు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్ళు గుర్తు చేసుకుంటే కారే కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తారు. అందుకని ఈ సభ పెట్టేందుకు సంతోషిస్తున్నాను, అభినందిస్తున్నాను మిత్రులను. అందుకని ఇక్కడ నుంచి స్ఫూర్తి తీసుకొని ఒక తీర్మానం చేసుకోవాలి. కొత్తగా వెళ్ళిపోవద్దు. నేను సినిమాలు లేను, కానీ సినిమా మీరు ఏమైనా చేస్తే నేను దాని కోసం పూర్తిగా నిల్చొని ఉంటాను. మొట్టమొదటి పైడి జయరాజు విగ్రహం ఇక్కడ పెట్టమనండి. అవలాగాలను ఎందుకు పెట్టలేరు? వాళ్ళు పైడి జయరాజు తెలుసా వాళ్ళకు? మీరు నెట్లో కొట్టి చూడండి, గూగుల్ ఎంత వస్తాయి ఆయన గురించి. ఎన్ని మరాఠీ సినిమాలు, ఎన్ని ముఖ్య సినిమాలు కూడా నటించారు. పృథ్వీరాజ్ కపూర్ వయసు ఆయన సమకాలి కూడా ముఖ్య సినిమాలు కూడా చేశారు, హిందీ సినిమాలే చేశారు. మొట్టమొదటి తెలుగు వాళ్ళందరూ మొట్టమొదటి తర్వాత అఖిల నాగార్జున వాళ్ళకి వచ్చిండొచ్చు, కానీ మొట్టమొదటి పాల్కే అవార్డు వచ్చింది ఆయనకే. ఆయనకి వీళ్ళకి ఏం తెలియదు కదా, ఈ అవలగాలకి ఏం తెలుస్తుంది? అందుకని అవలగాలు దీపాలు పెడితే అవలగాలు పోతాయి. దీపాలు పెట్టిండ్రు అనుకోండి, గుడ్ల ఊళ్ళు పారిపోయి. అవలా అంటే ఉల్లు, సంస్కృతంలో ఉలూకము, ఇంగ్లీష్లో ఊలు. ఇవన్నీ ఒక దీపం పెడదాము, అన్ని పారిపోతాయి. అట్లా దీపం మనం పెద్ద దీపం పెడదాము, పెట్టి వాటిని తరిమేద్దాము, లేదా దీపం తగలబెడదాము. మనం సొంతంగా మన తెలంగాణ సినిమా తీసుకొద్దాం. ఆ తెలంగాణ సినిమా కూడా ఆంధ్రలో తెలంగాణ రెండు చోట్ల నడిచినట్టు ఉండాలి. మన తెలంగాణ భాషలు కాదు, రెండు భాషలు కలిపి పెడదాం. పెట్టి అది విజయవంతం కావాలంటే అక్కడ కూడా నడవాలి కదా. మనకు వాళ్ళ మీద తెలంగాణ ఆంధ్రలో కూడా పేదోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద మనకు ద్వేషం లేదు. ఈ సినిమా వాళ్ళ మీదే వాళ్ళే మనం తిరుగుతున్నారు కాబట్టి మనం మౌనంగా ఉంటే తప్పవుతుంది. మళ్ళీ తిరిగి తిట్టాలి కదా వాడిని. వాడు ఎట్లా తిరుగుతుంది? నన్ను తిట్టి అందరు తిట్టిండు వాడు. ఏది రాయలసీమ ఆడు ఏంట్రా మెట్లు అంటే ఏంటి, మెట్లతో కొట్టాలంటే ఏంట్రా, మెట్లంటే చెప్పులేంటి, బుద్ధి దేవుడికి రాయలసీమడికి ఆడు తిరుగుతాడు. ఉత్తరాంధ్ర ఇంత వరంగా ఉన్న ఉప్ప అమ్మందరూ అదేంటి అని ఉత్తరాంధ్ర అంటే మనమంటే ఏంట్రా అంటాడు. మనమంటే రావు ఉప్ప ఆంధ్ర సంబంధం ఏంట్రా, బుర్రలేదుడు అని ఉత్తరాంధ్ర తిరుగుతాడు. తెలంగాణ నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి. కాబట్టి ఆ దాదాగిరి నాకు చెప్పు పెట్టి కొట్టి చూపించాలి. దానికి మీరందరూ నాకు తోడున్నారు. సలహా సూచనలు తెలంగాణ సినిమా ఇంకా తీసుకుంటుంది, ఆ క్రమంలో ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు అలాగే డాక్టర్ ఇస్లాముద్దీన్ గారు
వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాం. ఇప్పుడు సీనియర్